కొన్ని స్టేట్స్‌లో గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యము ఫోర్టిఫైడ్‌గా ఉంటున్నాయన్నమాట. ఫోర్టిఫైడ్ అంటే ఏం లేదండి. బియ్యానికి కొన్ని మినరల్స్ గానీ, విటమిన్స్ గానీ యాడ్ చేసి ఇస్తూ ఉంటారనమాట. మనకిప్పుడు సాల్ట్ అయోడైజ్డ్‌గా ఉంటుంది గదా! అలాగా ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు. దాటిల్ని మనం వేస్ట్ చేయకుండా రూ. 5కి, రూ. 10కి వేరే వాళ్ళకి ఇవ్వకుండా చక్కగా మనం ఇలాగ ఇంట్లోనే ఇడ్లీ ఇడ్లీ కోసము రవ్వ గానీ, లేదంటే దోసల కోసం పిండి గానీ రెడీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వాటిని డైరెక్ట్‌గా రైస్ చేసి వండుకొని తినే వాళ్ళకైతే ఇంకా బెటరు. లేదు అలా తినలేము అనుకునే వాళ్ళు ఇలాగా ఒక 5, 6 గంటలు నానబెట్టేసుకొని చక్కగా ఎండబెట్టేసుకొని బియ్యాన్ని ఇలాగ మిక్సీ జార్‌లో రవ్వలాగా చేసేసుకోవాలి. తర్వాత ఒక జల్లెడలో వేసేసి జల్లించేసామంటే గనక మనకి పిండి లాంటిది ఏమైనా ఉంటే కిందకొచ్చేస్తుంది. మనం ఆల్రెడీ కడిగి బియ్యాన్ని చేసుకుంటున్నాం కాబట్టి తర్వాత ఇడ్లీలో వేసేటప్పుడు కడగకపోయినా డైరెక్ట్‌గా వాడేసుకోవచ్చు.